సభ ఏదైనా సమావేశం ఏదైనా కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా అనేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబించినటువంటి తీరును ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరి వీళ్ళు ముగ్గురు కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులను చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నిన్న మానకొండ నియోజకవర్గ సంబంధించినటువంటి సన్నాహక సమావేశంలో మరి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఎమ్మెల్యే హరీష్ రావు చాలా బలంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, 3 విడతల్లో రైతు బంధు ఎగ్గొట్టారు, రైతు బీమాను పూర్తిగా బంద్ చేశారు, వ్యవసాయ శాఖపై రేవంత్ రెడ్డిది ముక్కుబడి సమీక్షే, అన్ని రకాల పంటలకు బోనస్ చెల్లించాలి, 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేశారు, ఇంటింటి ఓటర్ల సర్వేలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి ఆలోచించి రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలామంది రైతులు గతంలో అప్పుల పాలై పంటలు నష్టపోయి చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రైతుల గురించి ఆలోచించి, ఎందుకంటే ఆయన కూడా సామాన్యంగా వ్యవసాయం చేస్తూ ఉంటాడు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి బాధలన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో అంటే ఆయనకు అవగాహన ఉన్నది. ఆ నేపథ్యంలో ఆయన ఏం చేసిండు, ఆ రోజు రైతులందరికీ ఖచ్చితంగా రైతు బంధు ఇచ్చి వాళ్ళకు ఆర్థిక తోడ్పాటు అందించాలి, దానివల్ల రైతులంతా కూడా మరి సుఖ సంతోషాలతోటి వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళకు ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది అంటూ కూడా ఆ రోజు రైతు బంధు ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆ రైతు బంధు అనేది మరి 10,000 రూపాయలు ఉంటుండే, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయలు ఉంటుండే. దీన్ని రేవంత్ సర్కారు అధికారంలోకి వస్తే ఏమని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు, ఎకరానికి 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పారు, అక్షరాల 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా మరి ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వకుండా ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక రైతులకు సంబంధించి ఏమని చెప్పారు, రైతు కూలీలకు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు, అదేవిధంగా కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే రైతు బంధు ఎగనామం పెట్టేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ల కాలం అయితే, అంటే ఇప్పటి వరకు కూడా మరి 5 రైతు బంధులు ఇవ్వాలి, 5 పంటలకు రైతు బంధులు అందివ్వాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే రైతు బంధులు ఇచ్చినటువంటి పరిస్థితి. అది కూడా ఎలక్షన్లను సమీపంలో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో గట్టి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తున్న అంశంతో మరి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సమీక్షించుకొని రైతు బంధు వేయకపోతే రైతులంతా కూడా మనకు ఓటేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ 3 సార్లు అంటే 5 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం 3 సార్లే ఇచ్చారు. అది కూడా మరి ఎంత ఎగనామం పెట్టిరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకి ఈ రైతు బంధు పేరిట ఎంత ఎగనామం పెట్టిందంటే మొత్తం 19,000 కోట్ల రూపాయలు రైతులకు బాగున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేరిట రైతులందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సుమారు 19,000 కోట్ల రూపాయలు బాగున్నది. ఇక వీళ్ళు ఇప్పటికీ 5 పంటలకు రైతు బంధులు ఇవ్వాలి, 5 పంటలకు రైతు బంధు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 3 పంటలకు మాత్రమే రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ 3 పంటలకు మాత్రమే ఎలక్షన్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఎంపీ ఎలక్షన్లు వచ్చే ముందు ఒకసారి రైతు భరోసా అని చెప్తా ఉన్నారు. వీళ్ళు రైతు భరోసా అమలు చేస్తూ ఉన్నామని చెప్పారు. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి విడుదల చేసిరు. మొన్న ఎలక్షన్లే వస్తే ఇది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశంతో మరి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు తీవ్రంగా. ఎందుకంటే ఈ రైతు భరోసా అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కోసం మాత్రమే వాడుతూ ఉంది. కానీ మరి ఏదైతే మరి రైతుల సంక్షేమాల కోసం వాళ్ళు మరి రిలీజ్ చేస్తలేరు, కేవలం వాళ్ళ స్వార్థం కోసమే రిలీజ్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక గతంలో ఒక రైతు చనిపోతే, ఒక రైతు కనుక అంటే భూమి పట్టా ఉండి చనిపోయినటువంటి రైతు ఒకవేళ చనిపోతే ఆ రోజు 11 అంటే దినాలు వెళ్ళే లోపల మరి వాళ్ళకు 5 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి చెక్ వచ్చాయి. డైరెక్ట్ ఎవరికి అకౌంట్లో లేదు, డైరెక్ట్ చెక్కు నేరుగా ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల అకౌంట్లో పడేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఈరోజు ఈ రైతు బీమా అనేది 5 లక్షల స్కీమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మరి నిర్వీర్యం అయిపోయింది. దాన్ని ఆల్రెడీ తొలగించేసారు. అది లేదు, ఇప్పుడు అమల్లో లేదు. వీళ్ళు ఏమని చెప్పారు, 10 లక్షలు ఇస్తామని చెప్పారు. 10 లక్షల రూపాయలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే రైతు బీమా అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా మరి రైతు బీమా రాలేనటువంటి పరిస్థితి. ఒక్క రైతు కూడా ఇప్పటి వరకు రైతు బీమా రాలేదు. సుమారు 19,000 కోట్ల వరకు రైతు భరోసా కింద రైతులకు మరి ప్రభుత్వం బకాయిలు ఉన్నది. అంటే ఇక్కడ ప్రజలు ఇటు రైతులు ప్రభుత్వం చేతిలో ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉన్నారు. అదేవిధంగా మరి వీళ్ళు ఏమని చెప్పారు, వడ్లకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తాం అని ఆ రోజు చెప్పారు. ఇక్కడ మరి ఏం చెప్పలే, ఏ వడ్లకు సన్న వడ్లకా దొడ్లు వడ్లకా లేకపోతే దేనికనే చెప్పలే. మీరు ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. మరి ఎన్నికలు అయిపోయినాయి, గట్టిగా ఇదే ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు విమర్శిస్తే వీళ్ళు ఏం చేసిరంటే కేవలం మేము సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. మరి సన్న వడ్ల వాళ్ళకే ఇస్తామని చెప్పారు. సన్న వడ్లు పండించేటువంటి రైతులకు మాత్రమే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. దీని గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా అంటే మన రాష్ట్రం సంబంధించినటువంటి పథకం కాబట్టి మన రాష్ట్రం గురించి మాత్రమే కేవలం మాట్లాడుతున్నా. వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సన్న వడ్లు పండించేటువంటి రైతులంతా కూడా వాళ్ళ సొంతంగా యూజ్ చేసుకోవడానికి, వాళ్ళు తినడానికి మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే పండిస్తూ ఉంటారు. మిగతాదంతా కూడా దొడ్డు వడ్లు మాత్రం, దొడ్డు బియ్యం సంబంధించినటువంటి అంటే పంట మాత్రమే పండిస్తారు. మిగతా అమ్మేదంతా కూడా దొడ్డు వడ్లే అమ్ముతారు. కాబట్టి ఈ సన్న బియ్యం సంబంధించినటువంటి వడ్లంతా కూడా వాళ్ళు తినడానికి, వాళ్ళ కోసం, వాళ్ళ ఆహారం కోసం మాత్రం వాళ్ళు పండించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రైతు కనుక సుమారు ఒక 5 ఎకరాల పొలం ఉంటే దాంట్లో కేవలం అరెకరం నుంచి ఎకరం వరకు మాత్రమే సన్న వడ్లు పండిస్తూ ఉంటాడు. మిగతా అంతా కూడా దొడ్డు వడ్లు పండించి దాన్ని అంతా కూడా ఐకేపీ ద్వారా ప్రభుత్వానికి అమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభుత్వం రైతుల పక్షాన ఏ విధంగా ఆలోచిస్తుంది అనే దానికి చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ 5 ఎకరాల్లో ఎకరం మాత్రమే సన్న బియ్యం ఉంటే ఇది కూడా మరి వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంట్లో తినడానికి మాత్రమే వినియోగించుకుంటారు. ఇది ఎట్లాగ అమ్మేటువంటి పరిస్థితి, ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఒక గ్రామానికి సంబంధించి ఒక 50 మంది మాత్రమే ఏదైతే మరి గవర్నమెంట్కు సన్నబియ్యం అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూడవచ్చు ఎట్లాగూ రైతులు సన్నబియ్యం అమ్మరని ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు, కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పారు. దొడ్డు వడ్లు పండించినటువంటి రైతులకు ఎగనామం పెట్టి మరి ఆ పథకాన్ని కూడా మరి లేకుండా వేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఆ సన్న వడ్లు పండించినటువంటి రైతులకు కూడా సరైనటువంటి టైంలో కావచ్చు ఆ బోనస్ పడట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ వడ్లు కొనుగోలు విషయంలో కూడా చాలా వరకు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు ఈ ఏదైతే కల్లాల వద్ద దోపిడీ జరుగుతూ ఉంది, గండి సంచులు ఇవ్వట్లేదు అంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో మనం గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా వరంగల్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకంగా మీ అందరికి కూడా చూపెట్టినాం. గండి సంచులు ఇవ్వట్లేదు అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున మండిపడ్డటువంటి ఉదాంతాన్ని చూసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వడ్లు కొనుగోలు చేయలేదు, మొక్కజొన్నలు అసలే కొనుగోలు చేయలేదు. చాలా ఇబ్బందులు పడ్డ రైతులు. మొత్తం మొన్న కురిసినటువంటి వానకు మొత్తం అన్నీ కూడా మొలకలు ఎత్తినాయి. రైతులు అప్పుడు అంటున్నది ప్రభుత్వం తడిసినా కూడా మేము కొంటాం అని చెప్తా ఉంది. మరి తడవకముందు ఎందుకు కొనలేదు వడ్లను? తడవకముందే కొంటే ఈరోజు తడిచేటువంటి పరిస్థితులు ఉండవు కదా. మీరు ఆలస్యం చేసి ఆ గండి సంచులు ఇవ్వకుండా, మీరు కొనుగోలు చేయకుండా వాళ్ళంతా రైతులంతా ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకొని మొత్తం అప్పుల పాలైపోయారు. రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఇప్పుడు అప్పుల పాలైపోయి దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పైగా మీరు ఇది ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, రైతుల రాజ్యం అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇది సిగ్గుచేటుగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా
విపరీతంగా మోసపోయింది, విపరీతంగా నష్టపోయింది రైతులే అని చెప్పుకోవచ్చు ఈ కాంగ్రెస్ సర్కార్ వల్ల. వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇక రుణమాఫీకి సంబంధించి అయితే 100% చేసినాం అని ఒకరు అంటారు, 60% చేసినాం. రైతులందరూ కూడా కరెక్ట్ రైతులందరికీ ఎవరైతే నిజమైనటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. మరి రుణమాఫీ కానీ రైతులంతా కూడా అబద్ధం రైతులా, వాళ్ళు ఏమన్నా ఫేక్ రైతులా? ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్తా ఉన్నారు హరీష్ రావు? తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ కంటే గట్టిగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రైతుల గురించి మరి పోరాటం చేస్తూ ఉంది. ఏ కళాలకు వెళ్ళినా కూడా ఈరోజు మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు రైతులకు సమృద్ధిగా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందినాయి. అదేవిధంగా సరైనటువంటి టైంలో ఎరువులు దొరికినాయి, సరైనటువంటి టైంలో వాళ్ళ కరెంటు సరఫరా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంటు కూడా సరఫరా కూడా జరిగింది. చాలా వరకు ట్రాన్స్ఫార్మర్లు మరి ఎక్కువ పంపిణీ చేసిర్రు. అదేవిధంగా చాలా వరకు ఆవిష్కరణలు జరిగిన రైతులంతా కూడా మరి ఆ రోజు సుఖ సంతోషాలతో వ్యవసాయం చేసుకొని మరి రైతుల పండుగలు జరుపుకున్నారు. మరి రైతుల పండుగలు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతులకు అసలు పండుగ లేకుండా మొత్తం ఎండబెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నది కూడా కనబడుతూ ఉంది. ఇక ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎక్కడికి పోయినా ప్రధానంగా రైతుల పక్షాలను నిలబడి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ప్రధానంగా వ్యవసాయం సంబంధించినటువంటి అంశాల్లో తీవ్రంగా నష్టపోతుంది కనుకనే బీఆర్ఎస్ పార్టీ చాలా క్రియాశీలకంగా రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంది. నిన్న హరీష్ రావు మానకొండ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఈ రైతు భరోసా స్కీమ్ అనేది తొందరలో తొలగించబోతూ ఉన్నారంటూ కూడా మరి చాలా వరకు సెన్సేషనల్ కామెంట్ చేశారు. దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 3 విడతల్లో రైతు బంధు ఎగ్గొట్టి అన్నదాతలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి పూర్తిగా ఎగబెట్టి 9,000 కోట్లు, ఆ తర్వాత 3 ఎకరాలకు పరిమితం చేసి 4,000 కోట్లు, ఇప్పుడు 2 ఎకరాలకే ఇచ్చి 6,000 కోట్లు కలిపి మొత్తం 19,000 కోట్ల రూపాయల రైతు బంధును ఎగ్గొట్టే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మొదటి విడత ఏం చేసిరు వీళ్ళు? మేము అందరికి ఇవ్వం, నిజమైనటువంటి సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పారు. అప్పుడు ఏం చేసిర్రు? మొదట కేవలం కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిర్రు. ఆ తర్వాత 3 ఎకరాలకు పరిమితం చేసిర్రు. ఆ తర్వాత కేవలం 2 ఎకరాలకు మాత్రమే, 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి పూర్తి మొత్తంలో 19,000 కోట్ల రూపాయలు మరి ఎగవనామం పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక రైతులంతా కూడా మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ కళ్ళాలకు వెళ్ళినా, ఏ పొలాల వద్దకు వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలు ఏవైతున్నాయో వాటిని ఎక్కడికక్కడ రైతులు ఎండగడతా ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏమన్నా చేయొచ్చు, ఆయన ఏమన్నా చేసుకోవచ్చు, కాకపోతే రైతులకు మాత్రం ఎలాంటి నష్టం జరగకుండా చూసిండు. రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు సరైనటువంటి టైంలో ఎరువులు అందించారు, సరైనటువంటి టైంలో మా ధాన్యాన్ని కొనుగోలు చేసిరు, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే ఆ రోజు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి పాలన ఏ విధంగా ఉండేదో అదే పాలన ఇప్పుడు మాకు గుర్తుకొస్తుంది అంటూ కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ బాకీపాట నిధులను వెంటనే విడుదల చేయాలని మానకొండ గడ్డ నుంచి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాగానే ఎరువులకు యాప్ పెట్టి పోలీస్ స్టేషన్లో లైన్లు కట్టే పరిస్థితి తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులందరికీ యూరియా అందాలంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, మేము ప్రతిష్టాత్మకంగా ఒక యాప్ తీసుకొని వచ్చినాం, ఆ యాప్లో మరి రైతులు ఎన్రోల్ చేసుకుంటే మీకు యూరియా బస్తాలు అందుతాయని చెప్తా ఉన్నారు. రైతులు చాలా వరకు మన రాష్ట్రంలో రైతులంతా కూడా ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు, అది కూడా నిరాక్షరాస్యులు ఎక్కువ ఉంటారు. చాలా వరకు రైతులంతా కూడా నిరాక్షరాస్యులే ఉంటారు. చాలామందికి ఈ స్మార్ట్ ఫోన్లు వాడడం అసలే రాదు. వాళ్ళంతా కూడా కీప్యాడ్ ఫోన్లు ఇప్పుడు కూడా బతికి ఉంటున్నాయంటే ఈ రైతులు చేయబట్టే కీప్యాడ్ ఫోన్లు ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నారు. వాళ్ళకు 1వ నెంబరో 2వ నెంబర్ వస్తే కొడుకులకు ఫోన్ పోతే అది తప్ప ఆ ఫోన్లో వాళ్ళకి ఏంది ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్ప పాపం వాళ్ళకి ఏం తెలియదు. అట్లాంటి రైతులకి ఈరోజు యాప్ అని తీసుకొని వచ్చి యాప్లో ఎన్రోల్ కావాలి, ఎన్రోల్ అయితే మీకు యూరియా బస్తాలు వస్తాయి అని చెప్పి పెద్ద ఎత్తున మరి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఈ యాప్ గురించి మరి వాళ్ళకి రైతులకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు కొత్త యాప్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కావచ్చు,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ ఏమన్నా ఈ యాప్ గురించి ఏమన్నా అవగాహన ఉంటుంది చెప్పకుంటే వాళ్ళకి ఏం అర్థమైతే ఏం అర్థం కాదు కదా. సో మరి ఈ యాప్ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఒరిగింది ఏంది, ఈరోజు ఏమంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు, ఈ యాప్ తోటి పని లేదు, మీరు డైరెక్ట్ యూరియా తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో దానికి సరైనటువంటి నిలకడ లేదు. ఈ యాప్ వల్ల రైతులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తప్ప యూరియా ఎక్కడ కూడా సరైనటువంటి టైంలో ఎవరు కూడా పూర్తి మొత్తంలో యూరియా అందట్లేదు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రైతు బీమాను పూర్తిగా బంద్ చేశారు. రైతు బీమాకు సంబంధించి ఎల్ఐసికి పైసలు కట్టకపోవడంతో అది కూడా 4 నెలలుగా బంద్ అయిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. పోయిన యాసంగి ఈ యాసంగి కలిపి 2100 కోట్ల బోనస్ ఎగ్గొట్టి బోనస్ను బోగస్ చేశారన్నారు. గతంలో ఉన్న 24 గంటల ఉచిత కరెంట్ పోయి ఇప్పుడు 9 గంటలకు వచ్చిందని, ఇప్పుడు రైతు డిస్కామ్ అనే కొత్త భూతాన్ని తెచ్చి ఉచిత కరెంటుకు ఉరివేసే కుట్ర చేస్తున్నారని హెచ్చరించారు. ఆర్టీఏ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు బారుగా పెంచడంతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇక ఈ రైతులకు సంబంధించి డిస్కామ్ తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ డిస్కామ్లో కూడా మరి చాలా వరకు కూడా నష్టాలు ఉన్నాయి. ఈ డిస్కామ్ వల్ల కూడా రైతులకు మరి పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలామంది మేధావులు ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా భవిష్యత్తు ఆగం చేశారని చెప్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇవ్వకుండా 30 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు రాక డిగ్రీలు పీజీలు అయిపోయినా కాలేజీలు సర్టిఫికేట్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా వచ్చినా నోట్లు రద్దు జరిగిన 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామని, కానీ రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్ళు దగ్గర పడుతున్నా ₹1 ఇవ్వలేదని దుయ్యబట్టారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 16,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల వడ్డీ విరిచారని హరీష్ రావు చెప్పారు. ఇక ఈ రియంబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులంతా కూడా ఇప్పటికే సరైనటువంటి టైంలో రియంబర్స్మెంట్ రావట్లేదు. మేము పై చదువులకు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వీలు లేకుండా ఈ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే మా సర్టిఫికేట్లు మాకు వస్తాయి అంటూ కూడా మరి నిరుద్యోగులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక జీవోని తీసుకొని వచ్చింది. ఈ జీవో వల్ల విద్యార్థులను చదువుకు దూరం చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. పేద విద్యార్థులంతా రానున్నటువంటి రోజుల్లో ఈ కొత్త జీవో వల్ల చదువుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 7 వల్ల ఎవరైతే ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నారు, రియంబర్స్మెంట్ నేరుగా విద్యార్థి అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే విద్యా సంస్థలన్నీ వీళ్ళను పీల్చి పిప్పిలు చేస్తూ ఉన్నాయి విద్యార్థులను. ఈ జీవో నెంబర్ 7 వల్ల విద్యార్థుల అకౌంట్లో రియంబర్స్మెంట్ వేస్తే రేపటి రోజున రియంబర్స్మెంట్ మీకు వస్తుంది, ఫీజులు ఇప్పుడే కట్టేయండి అని అడ్వాన్స్లో సైతం కూడా ఫీజులు తీసుకునేటువంటి పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కావచ్చు, పీజీ కాలేజీలో కావచ్చు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు ఫీజులు కట్టలేరు, మరోపక్క చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం విద్యార్థులను నడ్డి విరిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పదే ఆ రోజు ఎన్నికల భాగంగా మరి ప్రచారం చేసిరు. ఈరోజు కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రం వేసి మరి చేతులు దులుపుకొని మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒకరు, 66,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒకరు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒకరు, ఒక్కొక్క రకంగా మరి చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇక ఓటర్ల సర్వేతో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరిగే ఓటర్ల సవరణ ప్రక్రియ సార్ ఈ నెల 25 తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని హరీష్ రావు వెల్లడించారు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు అధికారుల బృందం డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తుందని, గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, పట్టణాల్లో ఆర్పీ బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఇళ్లకు వస్తారన్నారు. 2002లో జరిగిన ఎస్ఐఆర్ ఆధారంగానే ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ జరుగుతుందని, సర్వేలో ఇచ్చిన ఫారం నింపి ఒక కాపీని అధికారులకు ఇచ్చి రెండోది రిసీవ్డ్ కాపీ కింద సంతకం తీసుకొని భద్రంగా ఉంచుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఈ ఎస్ఐఆర్ అనేది మరి జూన్ నెలలో ప్రతి ఇంటికి అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా వీళ్ళు వచ్చి మరి సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సర్వేలకు అందరూ కూడా పాల్గొని ఒక కాపీ మీరు కూడా దగ్గర భద్రంగా ఉంచుకోవాలి, దొంగ ఓట్లు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా మరి చెప్తా ఉన్నటువంటి. ఇక రేవంత్ రెడ్డిది మొక్కుబడి సమీక్ష, వ్యవసాయ శాఖ
పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించింది కేవలం మొక్కుబడి సమీక్షనని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా మొక్కుబడి సమీక్షలే నిర్వహిస్తూ ఉంటారు. హడావుడిగా ఎక్కడెక్కడ యాదగిరి గుట్టకులో ఒకసారి, మేడారంలో ఒకసారి, ఎక్కడెక్కడనో ఈ కేబినెట్ మీటింగ్లు ఏర్పాటు చేస్తారు, సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. వాళ్ళు సమీక్ష సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ జనాల డబ్బు అంతా ఈ సమీక్ష సమావేశాలకు, కేబినెట్ మీటింగ్లకు వృధాగా ఖర్చు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మరి పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది ఎక్కడ కూడా కనబడలేనటువంటి పరిస్థితి కనబడుతోంది.